కామారెడ్డి బస్టాండ్ ముందు గత 40 సంవత్సరాలుగా మామిండ్ల పోచయ్య మణెమ్మ హోటల్లో నడిపించుకుంటున్న జీవనం కొనసాగిస్తున్నారని కామిండ్ల మణెమ్మ కూతురు లక్ష్మి పైన కొంతమంది యూనియన్ల పేరు చెప్పుకుని హోటల్ నడిపించనీయకుండా అడ్డుకుంటున్నారని, డబ్బులు ఇస్తేనే హోటల్ నడిపిస్తాయని, లేకపోతే నడిపింపనీయమని, నడిపించకుండా చేస్తామని అంటున్నారని, మహిళలను కూడా చూడకుండా దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, మాకు కోర్టు స్టే ఆర్డర్ ఉందని, కోర్టు స్టేను కూడా లెక్క చేయకుండా దౌర్జన్యంగా మా హోటల్ నడిపించనీయకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావాలనే కొంతమంది ఆర్టీసీ డ్రైవర్లు, కృష్ణమూర్తి, గిరి టైలర్ ఉద్యోగులు, రామచందర్, వెంకటగౌడ్, రాములు, పోలా నారాయణ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, మా హోటల్ నడిపించుకుంటూ బతుకుదాం అనుకుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణమూర్తి ఉన్నాడు, రామచంద్ర ఉన్నాడు, గిరి ఉన్నాడు, రాజు అందరు ఉన్నారు. మా దగ్గర కోర్టుకి వెళ్ళాము. కోర్టు నుంచి అన్ని ఆధారాలు వచ్చినాయి, మాకు క్యాడ్ వచ్చింది, అన్ని వచ్చినాయి. అయినా కూడా వెళ్ళి కోర్టు కూడా ధిక్కారం చేస్తారు. వీళ్ళు కోర్టు న్యాయం ఇచ్చినాక కూడా వీళ్ళు అన్యాయం చేస్తే ఏమి ఎక్కడ మరి న్యాయం చేస్తారు మాకు చెప్పండి. కోర్టు ద్వారా వచ్చాక కూడా పోలీసులు మాకు సాయం చేస్తలేరు. కోర్టు నుంచి వచ్చా కూడా ఇక్కడ ఎవరు మాకు సాయం చేస్తలేరు. ఇంకెక్కడికి వెళ్ళాలి మేము మాడవాళ్ళం చెప్పండి. ఎవరు కూడా మాకు సాయం చేస్తారు. పోలీసు వాళ్ళని కూడా తండ్రి బాగా కలుపుకొస్తున్నాడు. 100 మందిని కలుపుకొచ్చి ఇబ్బంది పెడతారు. మేము ఇద్దరు వాడలు ఎక్కడికంటే వెళ్తాం చెప్పండి. ఎక్కడ న్యాయం జరుగుతుంది మాకు? ఎక్కడికంటే వెళ్తాం మేము? ఈ చిన్న హోటల్ వాళ్ళకన్నీ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కూర్చోడానికి జాగా ఉన్నట్టు. ఎవరికైనా జాగా ఉంటుందా? రిటైర్మెంట్ వాళ్ళకి, పోలీసు వాళ్ళకు ఉందా, డాక్టర్లకు ఉందా, ఎవరికైనా ఉందా? వీళ్ళకి రిటైర్మెంట్ జాగా ఎందుకు ఇవ్వాలి చెప్పండి. అక్కడికి వెళ్ళాలి, కట్టడం ప్లేస్ అడగాలి. మాకు ఇక్కడ గవర్నమెంట్ అలర్ట్ చేయండి, మేము కూర్చుంటామని చెప్పి. ఇక్కడ దౌర్జన్యంగా మా హోటల్ మీద దౌర్జన్యం చేయడం ఏంటి? బయట ఆపుతారు, కుర్చీలు వేసుకుంటారు. మమ్మల్ని హోటల్ నడిపించుకోకుండా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళందరూ కలిసి. ఏమన్నంటే బెదిరిస్తారు. ఇక్కడ నుంచి ఎన్ని రోజుల నుంచి కాదు, చాలా సంవత్సరాల నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడతారు. మా నాన్న తాగడానికి పైసలు లేకపోతే ఆయన బెదిరిస్తుండే. ఎన్నిసార్లు అయిందా కూడా ఎవరు చెప్పుకోవాలి? మేము అందరం చెప్పండి. ఇద్దరు ఆడబడి ఉన్నాము. ఈ కుర్చీ చూడండి ఎట్లా వేసుకున్నారు. హోటల్ నడుస్తారు మాకేమన్నా ఎట్లా కూర్చుంటే చూడండి. ఒక రిటైర్మెంట్ జాగా ఈ ఆర్టీసీ వాళ్ళు. ఆర్టీసీ అంటే గేట్ లోపల వరకే, గేట్ బయట ఎందుకుంటుంది ఆర్టీసీ? ఎక్కడ ఉంది? పోలీసు వాళ్ళకు ఉందా రిటైర్మెంట్ జాగా? డాక్టర్లకు ఉందా? ఈ పోలీసు ఇక్కడ ఎందుకుంటాయి? ఇక్కడ ఎవరికి జాగా ఇది? ఇక్కడ ఏదో దండ వేసుకుంటారు, ఉంటుంది దండ వేసుకుంటారు. అక్కడ అందరూ నడిపించుకోవట్లేదా? అసలు మాకు కావాలి. కోర్టు నుంచి స్టే ఆర్డర్ వచ్చింది మాకు. మాకు హోటల్ ఓపెన్ చేయాలి. మాది తాళాలు వేసారు దౌర్జన్యంగా. వాళ్ళకు కోర్టుకి పోలీసులు వచ్చి మళ్ళీ గుంజుకపోతున్నారు చూడండి. ఎక్కడ మాకు న్యాయం జరుగుతలేదు. ఇక్కడ ఇంకెక్కడికి వెళ్ళాలి? స్టే ఆర్డర్ వచ్చినాక కూడా మాకు న్యాయం జరుగుతలేదు. ఇక్కడ దయచేసి మాకు సాయం చేయండి.